సరే ఇంకా ఆయన 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 నాకు అత్యంత సన్నిహితుడు సార్, మా సోదరుడు అత్యంత సన్నిహితుడు. నేను బాగా అంటే పార్టీ ఆయన పార్టీ ఆయనది, నా పార్టీ నాది, వ్యక్తిగతంగా ఫ్రెండ్స్ అలా కలిసారా అయితే మీ ఇద్దరు? ఇప్పుడు రంగా 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 గారిని గురించి మా సోదరుడు ఎంత చక్కగా ఎంత ఇదిగా చెప్పాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మాట్లాడినటువంటి బయట కానీ చూస్తే మా శ్రీకాంత్ గారికి రేపు ఖచ్చితంగా టికెట్ కన్ఫామ్, ఎమ్మెల్యే టికెట్. అంత చక్కగా ఎక్కడ పార్టీకి డ్యామేజ్ కలగకుండా పార్టీని ఎత్తి నిలబెట్టుకుంటా మాట్లాడుతూ వచ్చాడు. నేను అడుగుతున్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. రంగా గారు కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్దవాడైపోయి ఈ రాష్ట్రాన్ని శాసించే స్థాయికి రంగా గారు ఎప్పుడైతే ఎదుగుతున్నాడో, ఆ ఎదిగేటటువంటి క్రమంలో నాకు అడ్డం వస్తున్నాడు రంగా, ఈ రంగాను అడ్డం తొలగించుకుంటేనే నా నాయకత్వం ఈ రాష్ట్రంలో నిలబడుతుంది, లేకపోతే నా నాయకత్వానికే ప్రమాదం కలుగుతుంది అని చెప్పి రంగా గారిని తుదముట్టించింది రాజశేఖర రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి మనుషులు అని ప్రజలు అనుకుంటున్నారు, నేను కాదు. అట్లని చెప్పి ప్రజానీకం అందరూ అనుకుంటున్నారు. అంటే దాని తర్వాత పాపం రంగా గారి సతీమణి ఆమెకు తెలియకుండా మళ్ళా పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత తెలుసుకొని, అయ్యో ఈ పార్టీ నా భర్తను తుదముట్టించిన పార్టీలో నేను ఉండను, రాజకీయాలకు దూరంగా అయిపోతానని వెళ్ళిపోయింది. ఒకటి. రెండోది, ఇంత కాపులకు మేము అది చేస్తాము ఇది చేస్తాము, కాపులందరూ మా మాట వింటారు, పవన్ కళ్యాణ్ గారి మాట వినరు, ముద్రగడ పద్మనాభం చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి అంటున్నారు కదా. గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి మాట వినలా, ముద్రగడ్డ పద్మనాభరెడ్డి గారి మాట విని కాపులందరూ వీళ్ళకి ఓట్లేసుంటే మరి ఎందుకు 11 పడిపోయినారు? కాపులు ముద్రగడ్డ పద్మనాభరెడ్డి మాట వినలేదు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం విశ్వాసం ఉంచారు కాబట్టి ఇక్కడ కూటమి ప్రభుత్వం 164 సీట్లతో గెలిచింది. ఒకటి. రెండోది, ఇందాక మా శ్రీకాంత్ ఇంకొక మాట కూడా అన్నారు. ఏమన్నాడు? రంగా గారు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఉంటారు, గుండెల్లో ఉంటారు అని. గుండెల్లో కాదు సార్, రంగా గారి గుండెల్లో గుణపాలు దింపారు సార్ మీరు. రంగా గారి గుండెల్లో గుణపాలు దింపి రాధా గారిని గుండెల్లో పెట్టుకున్నాము అంటారు మీరు. ఆయన గుండెల్లో అయితే గుణపాలు దింపారు, కొడుకునేమో గుండెల్లో పెట్టుకున్నామంటారు. కొడుకును గుండెల్లో పెట్టుకున్నటువంటి మీరు పెట్టుకున్నాము, నిజంగా గుండెల్లో ఉంటే గత 5 సంవత్సరాలలో ఆయనకి ఏ గౌరవం ఇచ్చారు సార్ మీరు? మీ పార్టీలో కనీసం ఒక విగ్రహ ఆవిష్కరణ అయినా చేశారా సార్? ఎక్కడైనా కానీ ఒక విగ్రహ ఆవిష్కరణ చేసేదానికి పర్మిషన్ ఇచ్చారా సార్? పర్మిషన్ ఇవ్వకపోగా ఆయన చిత్రపటానికి ఒక దండన్న వేసి దండం పెట్టారా సార్ మీరు? గుండెల్లో ఉండేవాడికి దండం పెట్టాలి కదా సార్. అంటే దానికి కూడా మళ్ళీ వీళ్ళు అంటారు, ఏందండి చిత్రపటానికి మాలేసేది, ఆయన సాక్షాత్ మా గుండెల్లో ఉన్నాడు కదా, మా గుండెల్లో ఉండేవాడికి చిత్రపటానికి ఎందుకంటే మాలేసేది అని కూడా చెప్తారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. ఇంకో మాట అన్నారు, రంగా గారు జగన్ గారి గుండెల్లో ఉన్నారు, రంగా గారి గుండెలు చీల్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు అని. అదేనా మీరు అన్నదే శ్రీకాంత్ గారు? నేను అదే చెప్తున్నాను సార్. రంగా గారి గుండెలను చీల్చింది వీళ్ళు సార్, ఆయన గుండెల్లో గుణపాలు దించింది వీళ్ళే సార్. గుణపాలు దించి కొడుకునేమో గుండెల్లో పెట్టుకున్నాము అన్నారు. సరే, ఒకవేళ నిజంగా వీళ్ళు కొడుకును గుండెల్లో పెట్టుకోండే వాళ్ళు అయితే గత 5 సంవత్సరాల్లో ఆయనకి సముచిత స్థానం ఇవ్వాలి కదా, ఇచ్చారా? ఆ రోజైనా ఆయన కనీసం ఒక బహిరంగ సభలో అయినా మాట్లాడనిచ్చారా? ఆయన వాణి వినిపించనిచ్చారా? మీరు చేయలేదే ఆ పని. మేము చేశాం సార్. మీ గుండెల్లో కాదు సార్ ఉండేది, కూటమి పార్టీ గుండెల్లో ఉన్నారు సార్. రాధా గారు
కూటమి పార్టీ గుండెల్లో ఉన్నారు. అందుకే ఆ మేము గుండెల్లో ఆయనకి నుంచి బయటికి సముచిత తీసి స్థానం ఆ ఇచ్చాం. శాసన మండలిలో కూర్చోబెట్టండి. ప్రతి బ్రహ్మనాయుడు గారు ప్రతి బహిరంగ సభలో ఆయనే స్పీచ్ ఇచ్చాడు, ఆయనే ఆకట్టుకున్నాడు. దానికి పర్యవసానంగానే 164 సీట్లు ఇచ్చాయి. రేపు మంత్రివర్గ విస్తరణలో బ్రహ్మనాయుడు గారు అండర్లైన్ చేసుకోండి ఈ పాయింట్. ఓకే. రేపు మంత్రివర్గ విస్తరణలో ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి ఆయనకు మంత్రివర్గంలో కూర్చోబెట్టి సముచిత స్థానం ఇచ్చి మా గుండెల్లో రాధా గారు ఉన్నారు, రంగా గారు మా గుండెల్లో ఉన్నారు, కూటమి గుండెల్లో రంగా గారు ఉన్నారు. రంగా గారికి ఘనమైన నివాళులు ఇచ్చేది మేమే సార్. వీళ్ళు ఎన్ని చెప్పుకున్నా ప్రజల ముందు అనుకునేది చెప్పింది మీరు సరదాగా నన్ను బేసిక్ గా రేపు ఆయనకి ఎక్స్పెన్షన్ లో మంత్రి ఇస్తారులేండి అని. అంటే ఎమ్మెల్సీ దాకా ఓకే, కానీ మీరు చాలా పెద్ద ఆ స్టేట్మెంట్ మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సార్ బ్రహ్మనాయుడు గారు నేను ఇచ్చిన స్టేట్మెంట్ కి నేను కట్టుబడి ఉన్నా. రేపు ఎక్స్టెన్షన్ లో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని మంత్రివర్గంలో తీసుకోవడం అచ్చర సత్యం. రాసి పెట్టుకోండి. నాకున్న సమాచారం ప్రకారంగానే అధికార ప్రతినిధి హోదాలో చెబుతున్నా, ఇది అండర్లైన్ చేసుకోండి. దీంట్లో ఎలాంటి భేదాభిప్రాయం లేదు. మేము వారికి ఇచ్చేటువంటి గౌరవం రంగా గారికి. సార్ శ్రీకాంత్ గారు డల్ అయిపోయారు మీరు రాధా గారిని కేబినెట్ లో తీసుకుంటున్నామంటే. అంటే వాస్తవం చెప్తున్నా. మా సోదరుడు రాసుకుంటా ఉంటాడు, పాయింట్ రాసుకుంటా ఉంటాడు, మాట్లాడతాం పాయింట్లు. నేను ఉండేది చెప్తున్నా సార్, ఉండేది చెప్తున్నా. మామూలుగా నిజంగా సార్ ఇది నేననేది కాదు సార్, వాస్తవం సార్, నేననేది కాదు సార్. ఆ రోజు ఆయన ఒక రాజకీయ శక్తిగా ఆరంగేటర్ చేసి ఒక రాజకీయ శక్తిగా ఎదిగి ఈ రాష్ట్రంలో ఉన్నత స్థాయికి ఎదుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన ఒక స్థాయికి ఎదిగిపోతున్నాడు. రేపు కాంగ్రెస్ పార్టీ అతనికే ముఖ్యమంత్రి హోదా ఇచ్చే పరిస్థితి ఉంది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ప్రొజెక్ట్ చేస్తారు అనే బాధతో కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ఆయన్ను గుండెల్లో గుణపాలు దింపి ఆయన్ను పంపించేశారు సార్. మళ్ళా ఏదో వాళ్ళ ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ వ్యవస్థకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదంటారా? అప్పుడు ఎన్టీ రామారావు గారికి కానీ అప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కానీ, అంటే కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు మహా అయితే వాళ్ళకు 25-30 సీట్లు ఉండుంటాయి. కాంగ్రెస్ పార్టీ 1985లో తక్కువే 24-25 మంది గెలిచారు. అంత పవర్ ఉందా వాళ్ళకి? అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి పార్టీ, బలమైన ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఆయన కళ్ళు కప్పి ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేని తుదిముట్టించేంత సాహసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తుంటారు అంటారా? సురేంద్ర నాయుడు గారు మీ చెయ్యి గుండెల మీద పెట్టుకొని చెప్పండి. బ్రహ్మనాయుడు గారు గుండెల మీద చేయబెట్టుకున్నా. ఇప్పుడు 164 సీట్లు సార్ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? మా కార్యకర్తలందరినీ రపా 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 అంటున్నారు. అవును. మా అధికారులందరినీ సప్త సముద్రాల అవతలున్న తీసుకొచ్చి శిక్షిస్తామంటున్నారు. మా కార్యకర్తల మీద ట్రోల్ చేస్తున్నారు. కొన్ని దగ్గరలో మా కార్యకర్తలను చంపేస్తున్నారు. అంటే నేనేమంటానంటే, ఒక ఉన్మాదులకి ఇవన్నీ ఏముండవు సార్, భయాలు గేయాలు ఏముండవు ఉన్మాదులకి. మొన్న చూసాం కదా సార్, రప రప అని చెప్పి ఏం చేశారు. కాబట్టి వాళ్ళకు ఉన్మాదులు, వాళ్ళు భయాలంతా ఉండవు సార్. ఆ విధంగా చేసిన కార్యక్రమమే అది. ఆ రోజు మీరు ఎవరు ఒప్పుకున్నా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా, రంగా గారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన శక్తిగా ఎదుగుతున్నటువంటి క్రమంలో మనకు అడ్డ వస్తారని